థ్యాంక్ యూ. హాయ్ అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను. ఏంటి ఇక్కడ ఏమి చేతబడులు ఏమి చేయట్లేదు కదా? అయ్యా బాబోయ్. నాకు కస్టమర్ చాలా మంది ఉన్నారు, అందరిని వదిలిపెట్టి వచ్చాను ఈరోజు. మీది పెరగడానికి చేయమంటే చెప్పండి చేస్తాను. షీస్ టేకింగ్ రిఫరెన్స్ ఆఫ్ మై ఫస్ట్ ఫిల్మ్ పొలిమేరా. సో చాలా బాగా చేసావు దీంట్లో కూడా అసలు ఆ టెన్షన్ చూస్తే నాకు టెన్షన్ వచ్చేసింది. సో అసలు ఏంటి నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను ఒక పుస్తకం రాస్తానండి నవీన్ చంద్ర గారితో నటించడం, నరేష్ గారితో. అన్నిటికంటే మా ఇద్దరితో సూపర్. ఆయనతో చేసేటప్పుడు ఎలా ఉండింది షూటింగ్ అడగండి. నెక్స్ట్ ఎందుకు సార్ పాతగాయలు పాతగాయలు లేపుతారంట సినిమాలో సార్. సినిమాలో మరి సినిమాలో ఓకే ఓకే. సో ఫస్ట్లీ స్టోరీ చాలా బాగా అనిపించింది. మీరు చూస్తే మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు అనిపిస్తుంది. మీకు పిల్లలు ఉన్నారా? సో మీకు డెఫినెట్ గా మిమ్మల్ని మీరు చూసుకుంటారు నా పాత్రలో సినిమాలో. సో పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళు, వర్కింగ్ ఉమెన్ ఆర్ ఇంట్లో హౌస్ వైఫ్స్ గా ఉన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు రిలేట్ చేసుకుంటారు నా క్యారెక్టర్ తో. ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ వల్లే నేను ఇది చేద్దాము, థియేటర్ కి వచ్చిన ఆడవాళ్ళందరూ నా క్యారెక్టర్ లో వాళ్ళని చూసుకుంటారు కదా అని ఒక ఆశ కలిగింది అనమాట. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది నాకు. అండ్ ఐ కాంట్ ఆస్క్ బెటర్ యాక్టర్స్ నవీన్ గారు, నరేష్ గారితో. ఎందుకంటే వీళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు నేను అంటే వాళ్ళ గురించి మాట్లాడేంత పెద్దదాన్ని కూడా నేను కాదు. బట్ చాలా నేర్చుకున్నాను. మంచి యాక్టర్స్ తో వర్క్ చేస్తే ఆ ఫీలింగ్ ఎప్పుడు సెట్ లో ఉన్నప్పుడు కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ఇంటికి వెళ్ళాక ఇవాళ ఒక మంచి సీన్ చేసాము, బాగా వచ్చింది అని ఒక సాటిస్ఫాక్షన్ తో ఉండేదాన్ని షూట్ అయిన మొత్తం అన్ని డేస్. సో నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్. పొలిమేరా తర్వాత ఈ క్యారెక్టర్ నాకు చాలా క్రియేటివ్ గా సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. సో అది రిఫ్లెక్ట్ అవుతుంది ఆడియన్స్ చూసినప్పుడు కూడా, తెలియకుండా అట్రాక్ట్ అవుతారు ఆ క్యారెక్టర్. సో అంటే సినిమా ఇప్పుడు ఏంటంటేనమ్మా మొత్తం ట్రెండ్ మారిపోతుంది.